విజయవాడ భవానీపురంలోని 42 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. దీనిపై సుప్రీంలో కేసు కొనసాగుతుండగానే ఈ రకంగా చేయడం దారుణమని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో సొసైటీ సృష్టించి 150 కోట్ల విలువైన భూమిని కాజేయాలని కుట్ర చేశారని అన్నారు జగన్. ఇళ్లు కూల్చిన వారికి చంద్రబాబు, లోకేష్, చిన్ని అండ ఉందని ఆరోపించారు జగన్. ఇళ్లు కూల్చిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తామొచ్చిన తర్వాత దీనిపై విచారణ చేస్తామన్నారు. ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంటు, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ జనసేన కార్పొరేటర్కి సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది.